వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక నేరం జరిగింది. ఆ నేరాన్ని ప్రోత్సహించడం లేదంటే ఆ నేరాన్ని సమర్థించడం నేరమా కాదా? చట్ట ప్రకారం అయితే ఖచ్చితంగా నేరమే. అది ఒక జరిగినటువంటి నేరాన్ని సమర్థిస్తూ మాట్లాడడం అంటే దాన్ని నేరంగానే పరిగణిస్తారు. మరి దానికి ఏమైనా శిక్షలు ఉంటాయా? న్యాయ నిపుణులు ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, విజయవాడ కృష్ణలంకకు చెందినటువంటి గాదే సాయి కృష్ణ ఎలియాస్ పిల్లా సాయి రౌడీ షీటర్ లాకప్ డెత్కి సంబంధించిన దాంట్లో అక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్స్ని మార్చాలి అని ఇన్వెస్టిగేషన్ కోసం అదంతా అయింది. అక్కడికి కూడా వెళ్ళినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినటువంటి మాటలేంటి? కొద్దో గొప్పో తెలుసో తెలియకో పిల్లోడేదో చేశాడు. ఏమేం చేశాడు? ఈ పిల్లాసాయి అనేటువంటి వ్యక్తి మీద మొత్తం 22, అందులో పాక్సో కేసు అనేటువంటిది ఎక్విటల్ అయిపోయింది. మిగతా కొన్ని కేసులు ఎక్విటల్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కన్విక్షన్ కూడా అవ్వాలి. అండ్ మర్డర్ కేసు కూడా ఉంది. దాంట్లో తన స్నేహితుడైనటువంటి ఇంకో వ్యక్తిని ఏదో గొడవ అన్నటువంటి పేరుతో దీంతో వెళ్ళి అక్కడ బీర్ బాటిల్ తోటి పొడిచి చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు అక్కడ పడేసి మరీ పోయారు అనేటువంటి దాంట్లో కేసు నడిచింది కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వేలో ఏం చెప్పారు ఆయన? కొద్దో గొప్పో తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాడు. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, విశాఖపట్నం పర్యటనలో ఆయన మాట్లాడినటువంటి మాటలను కనుక ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, దానికంటే ముందు నిన్న బయటపడినటువంటి ఇంకొక చాలా అద్భుతమైనటువంటి డ్రామా, సీదిరి అప్పలరాజు అండ్ సన్ చేసినటువంటిది. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ బైక్ వేసుకొని పెట్రోల్ కొట్టించుకొని చాలా చక్కగా అత్యంత వేగంగా వెళ్తూ ఎవరినో గుద్దేశాడు. అక్కడే స్పాట్లో ఆయన చనిపోయాడు. తర్వాత ఈయన చేసినటువంటి డ్రామా, హాస్పిటల్కి కారులో ఎక్కించుకుని కొడుకుని తీసుకొని వెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొచ్చి తన కొడుకు యొక్క స్నేహితుడిని వెనకాల ఉన్నట్టుగా పెట్టి, లేదు అతనే డ్రైవ్ చేశాడు అనేటువంటిగా, అలాగే 9 లక్షల రూపాయలు బ్యాక్ డోర్లో ఇచ్చేటువంటి విధంగా అక్కడికక్కడ క్లోజ్ చేసేలాగా మంతనాలు ఇవన్నీ చేస్తే చివరికి మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత లేదు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారరత్నమే స్పీడ్గా వెళ్ళి గుద్ది చంపేసాడు తప్ప ఇంకోటి ఏం లేదు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటో తెలుసా? అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి. ఆయన పలాస మాజీ ఎమ్మెల్యే, ఆయన డాక్టరే. 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ కూడా ఏదో వచ్చినట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా అవార్డు తీసుకున్నాడు అప్పట్లో. ఆయన మంత్రే, మత్స్యకార కుటుంబం నుంచి వచ్చాడు. మత్స్యశాఖ మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు తాజా కాదు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతానికి పదవి అంటూ ఏదీ లేదు. అది తెలియకుండా ఆయన ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. మానవత్వం ఉందా అని అడుగుతున్నారు. పాపం 18 ఏళ్ల పిల్లాడు.
సీదిరప్పలరాజు గారి కొడుకు పాపం 18 ఏళ్ల పిల్లాడు. ఏదో కర్మవశాత్తు బండిని కేవలం ఒక 30 కిలోమీటర్ల స్పీడ్‌తో చాలా చక్కగా హెల్మెట్ పెట్టుకొని అత్యంత వేగంగా కాకుండా చాలా స్లోగా వెళ్తుంటే కర్మవశాత్తు ఎవరికో తగిలింది. అంటే చేసింది నేను తప్పనట్లేదు కానీ జరుగుతాయి. యాక్సిడెంట్లు జరగట్లేదా? యాక్సిడెంట్లు జరిగితే మర్డర్ కేసు పెట్టేస్తారంటే రోడ్డు మీద సాధారణంగా వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు జరిగేటువంటి యాక్సిడెంట్ల మీద మర్డర్ కేసులు ఇప్పటిదాకా పెట్టలేదండి. యాక్సిడెంట్లనే పెట్టారు. అందులో నెగ్లిజెన్స్ ఎవరిదన్నా ఉందంటే నెగ్లిజెన్స్ అన్నటువంటి సెక్షన్లు పెట్టారు. కానీ ఇక్కడ ఇది ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి అని చేసింది కాదు అన్నటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతూనే ఒళ్ళు బలిసి అత్యంత వేగంగా వెళ్ళి ఒకరి మరణానికి కావాలనే కారణమయ్యాడు. అతని వేగమే ఒక కుటుంబాన్ని ఛిద్రం చేసేసింది. ఆ వ్యక్తి మరణం వల్ల వాళ్ళ కుటుంబం ఇప్పుడు అనాథ అయిపోయింది. అప్పుడు దాని మీద మర్డర్ సెక్షన్స్ కాకపోతే ఇంకేం పెడతారు? మర్డర్ అంటే ఏంటి? వెళ్ళి కత్తితో పొడవడం, పీక్ కురీస్ చంపేయడం, ఇవే అనుకుంటున్నారా ఏంటి? అంతే. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఏంటంటే రెండు కళ్ళ సిద్ధాంతం ఉంది కదా, మా బాబాయ్ మరి గొడ్డలిపోటు, అది పొద్దున ఇమ్మీడియట్గా వచ్చి ముందు గుండెపోటు అయ్యింది, అయ్యో బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడా అని. సెకండ్ వచ్చేసరికి అనుమానాస్పద హత్య ఏదో మొత్తానికి చెప్తూ సంభ్రమాశ్చర్యానికి గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చివరాఖరికి హత్య అని తేలింది. ఆ బ్రూటల్ మర్డర్లో వెనకన్నటువంటి కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ పాపం సునీత గారు పోరాటం చేస్తున్నారు, షర్మిల గారు కూడా దాని మీద పోరాటం చేస్తున్నారు ఆ కేసుకి సంబంధించి. మరి అలాంటిది 18 ఏళ్ల వాడైనా లేదంటే రౌడీ షీటర్ అయినా వీళ్ళు చంపుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటారు. మరి ఈ మనస్తత్వాన్ని ఏమనాలి దీన్ని అంటే ఆయన మాట్లాడింది. అండ్ రెండోది, ఇక్కడ సీదిరప్పలరాజు చేసినటువంటి దాన్ని ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అండ్ ఎస్, డెఫినెట్గా ఆయన సమర్థిస్తున్నారంటే ఒప్పుకున్నట్టే. ఏం చేశారో తెలుసా అక్కడ? ఆ 18 ఏళ్ల కుర్రాడు అరవ్ వర్మ అనేటువంటి వ్యక్తి బాగా స్పీడ్గా వెళ్ళి గుద్దేస్తే చనిపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కౌన్సిలరు వాళ్ళ ప్రధాన అనుచరుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కుమారుణ్ణి సైతం దీంట్లో స్నేహితుడి కింద కూర్చోబెట్టేసి కేసు తన మీద తోసేద్దాం అనుకున్నారు. మాట వినకపోతే ఏందవుతుందో తెలుసు కాబట్టి పాప ఆ సదరు వ్యక్తి కూడా సొంత కుమారుణ్ణి బలివ్వాలని చూశాడు. అంటే ఇక్కడ సీదిరప్పలరాజు గారి కొడుకు భవిష్యత్తు కోసం ఇంకొకళ్ళు బలైపోవాలి. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది పోలీసులు కూడా అలాగే ప్రవర్తించారు అక్కడ, జస్ట్ ఒక ఫోన్ కాల్ తోటి. చెప్పాం నిన్న సీదిరి పోలీసింగ్ ఇన్ పలాస అని. సో జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ట్స్ ప్రకారం ఏంటంటే పాపం 18 ఏళ్ళోడు, పాపం 18 ఏళ్ళు అంతే. అంటే ఒక నేరాన్ని కూడా సమర్థిస్తున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నేరస్తుడు అని ఎందుకు అనకూడదు? ఎందుకు ఆయన దీని మీద శిక్షించకూడదు? మరి ప్రభుత్వం ఆ విధంగా ఏమైనా చర్యలు ముందుకు తీసుకుంటుందా? చూడాలి మరి. బట్ ఈ మనస్తత్వం అయితే నేరాన్ని ప్రోత్సహించేటువంటి మనస్తత్వం తప్ప ఇంకోటి కానే కాదు. అలాగే ఆయన మనస్తత్వం చూస్తే ఇటీవల కాలంలో ఆయన పర్యటనలు, ఇవి పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ శవం దొరికితే చాలు. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఏదో డెరిగేటరీగా మాట్లాడుతున్నాను కాదండి. బాధితుల గురించి, వాళ్ళ ఇంట్లో ప్రమాదం జరిగి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ శోకంలో ఉన్నారు. పరామర్శ అంటే ఎలా ఉండాలి? మంది మార్బలంతో అక్కడికి వెళ్ళి జై జగన్ అనిపించుకోవాలి, సీఎం అనిపించుకోవాలి, ఇది కాదు కదా కావాల్సింది. అమ్మా జరగకూడదు జరిగిపోయింది, వాళ్ళనైతే వెనక్కి తీసుకురాలేం, కానీ మేమందరూ సపోర్ట్గా ఉన్నాను ఒక మాట చెప్పడం వరకే. దానికి నేను బల ప్రదర్శన చేస్తాను అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని ఛిద్రం చేయడానికి వెళ్తున్నట్టుగానే భావించాలి ఇక్కడ. అలాగే ఈ 18 ఏళ్ల వ్యవహారం కావచ్చు, కొద్దో గొప్పో తెలుసో తెలియకో చేసినటువంటివి కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆయన దృష్టిలో ఎటువంటి తప్పిదాలు కాదు. ఎందుకు? డోర్ డెలివరీ చేసే వాళ్ళని సైతం కూడా పక్కనే పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి. మరి ఆ కొద్దో గొప్పో తెలుసో తెలియకో పాపం ఆ రోజుల్లో జానుపల్లి శ్రీనివాస్, అదేనండి కోడికత్తి శ్రీనివాసు, మరి అతని మీద ఎందుకు లేదు? ఇప్పటిదాకా ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి అయ్యా నేనే బాధింపబడినవాడిని అని ఎందుకు సాక్ష్యం చెప్పలేదు కనీసం? మళ్ళీ వెనక నుంచి మొత్తం అన్నీ తీసుకుంటూ వెళ్తే వస్తాయన్నమాట. మరి ఏమనాలి సార్? ఏమనాలి ఈ మనస్తత్వాన్ని? ఏమో చాలామంది అయితే చాలా వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. నేను అవన్నీ కూడా నేను చెప్పలేను మీ ముందు, బాగోదు చెప్తే. మరి ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు స్వామి 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి అంటూ కూడా కొంతమంది అడుగుతున్నారు. యాక్సిడెంట్లు అనేవి మామూలుగా అవుతాయి, దానికి మర్డర్ కేసు పెడతారా అని చెప్పని. అసలు ఇలాంటి ఆయన్ని ఎవర్రా బాబు సీఎం చేసింది అంటూ
ఇంకా చాలామంది. ఏం చెప్పాలి? ఐ డోంట్ నో. మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.